తెలంగాణకు హోం మంత్రి లేడు. పోలీసులు చక్కగా పని చేస్తలేరు. ఎవలను పడితే వాళ్ళను ఇష్టం వచ్చినట్టు చూపుతున్నారు. థర్డ్ డిగ్రీ అని తోలు కమిలిపోయేటట్టు కొడుతున్నారు. తెలంగాణలో పోలీసు రాజ్యం నడుస్తున్నది, లాఠీల రాజ్యం నడుస్తున్నదని మళ్ళీ ఎవరన్నా అన్నారు అనుకోండి, మంచిగుండ చెప్తున్నా. కరిసే పాముకైనా గిలాసుడని పాలు పోసి తుర్తి వేసి పంపాలి గాని కొట్టి సంపొద్దని అంటుంటారు. మన తెలంగాణ పోలీసు వాళ్ళు కూడా దాన్నే ఫాలో అవుతున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎట్లుంటదో చూపిస్తున్నారు. చూసిండ్రా మన పోలీసు వాళ్ళ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎట్లున్నదో? ఛాయ్ తాగటానికి ఫ్రెండ్లీ పోలీసింగ్ కు సంబంధం ఏందని చూస్తున్నారు కదా. కానీ అక్కడ ఇద్దరు పోలీసు వాళ్ళ నడుమ కారులో ఒక ఆయనే కూర్చొనున్నాడు చూడుర్రి. ఆయనే పోలీసు కాదు, పెద్ద ఆఫీసరు కాదు. ఏదో తప్పు చేస్తే జైలు వేసిండ్రు. పోలీసు వాళ్ళు ఆయనను కోర్టుకు పట్టుకుపోయి మళ్ళా జైలుకు తీసుకుపోతున్నారు. మరి నడిమిట్లో ఏదన్నా ఆఖరి కోరిక ఉందని అడిగిండో, లేకపోతే ఆ పోలీసు వాళ్ళ కాసులా కోరికేమన్నా తీర్చిండో గాని ఇగో ఇట్లా హోటల్కు తీసుకుపోయి మంచిగా కారులోనే కూర్చోబెట్టి ఇరానీ ఛాయ్ తాపిచ్చి తీసుకుపోయిండ్రు. బిల్లు కూడా పోలీసు వాళ్ళే కట్టినట్టున్నారు. ఎంత గొప్పోళ్ళు కదా. మనం రోగాన్ని ద్వేషించాలి, రోగిని కాదన్నట్టు మనం తప్పును వ్యతిరేకించాలి. తప్పు చేసిన ఆయనని కాదని అనుకున్నారు కావచ్చు. కొట్టాల్సిన చేతులతోనే నేరం చేసిన ఆయనకు సేవలు చేస్తున్నారు. తప్పు చేసిన వాళ్లకు మంచి మాటలు చెప్పి సేవలు చేసి మనసు మారుద్దాం అనుకుంటున్నారు కావచ్చు. నిజంగా గాంధీ తాత బతుకుంటే వీళ్ళని చూసి ఎంత సంబరపడుతుండెనో. అంతా మంచిగానే ఉన్నది కానీ ఎందుకు సారు పబ్లిక్ మాత్రం మయ్యర చూపుతున్నారు? కాళ్ళు చేతులు ఇరిగేటట్టు కొడుతున్నారు. అంటే తప్పులు చేసిన వాళ్ళకే సేవలు చేస్తారా? మాకు చెయ్యరా అని పబ్లిక్ అడుగుతున్నారు.